ఓ పెద్ద ఛానల్ ఓనర్కి 1 కోటికి పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఆయనకి ఆయన నన్నేదో ఒక ప్రోగ్రామ్ రెగ్యులర్గా మీరు చేయాలండి అని అంటే నేను చెప్పా, అది సరే, అది తర్వాత రేపు జనవరి 26 వస్తుంది కదా, దీని మీద కాస్త ఒకసారి దృష్టి సారించండి అన్నా. సరే, దృష్టి సారించడానికి ఏముంది అంటే రాజ్యాంగము 75 ఏళ్ళు అంటే చాలా డ్రై సబ్జెక్ట్ అనుకుంటారు కదా. అప్పుడు నేను ఆయనకు మంచి న్యూస్ పాయింట్ చెప్పాను, బ్రహ్మాండమైన స్టన్నింగ్ పాయింట్. ఏమిటి అంటే మన రాజ్యాంగము అందరూ చెప్పేది ఏంటంటే ఇది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆయన ప్రసాదించిన రాజ్యాంగం. ఆయన అప్పుడు ఆ రాజ్యాంగం రాశాడు కనుకే ఇవాళ మనం బతుకుతున్నాం. కాబట్టి రాజ్యాంగము అంటే అంబేద్కరు, అందులో ఒక అక్షరముక్క మార్చితే అంబేద్కర్ గారిని అవమానించినట్టు, దళిత లోకాన్ని అవమానించినట్టు అని అద్భుతంగా ఒక కథ, మాయదారి కథ అమ్మి మనందరి కళ్ళలో మన్ను కొడుతున్నారు 75 ఏళ్ళుగా. అది ఎట్ట అన్నారు అంటే నేను చెప్పాను, వీళ్ళు ఎవరినైతే ముందు చూపించి ఏ అంబేద్కర్ గారినైతే రాజ్యాంగం మీద పీటల మీద కూర్చోబెట్టి ఆయనే రాశాడు ఆయనే రాజ్యాంగానికి తండ్రి తాత ముత్తాత అని చెప్తున్నారు కదా, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1953లో అంబేద్కర్ గారు రాజ్యసభలో అధికారికంగా ఒక ప్రకటన చేశాడు. ఏమని అంటే, అందరూ నేను ఈ రాజ్యాంగం రాశానని అంటుంటారా, దీన్ని తగలబెట్టేవాడిని మొట్టమొదటి తగలబెట్టేది నేనే అన్నాడు.